హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నందన్ వ్లాగ్స్. ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి ఎగ్తో ఏదైనా స్పెషల్ చేయాలి అనేసి మేము ప్లాన్ చేసేసి నేను మా అక్క కలిసి ఈ రెసిపీ చేసామన్నమాట. అసలు ఎంత బాగా వచ్చిందంటే అసలు కొంచెం ఒక్క ముక్క కూడా వదలకుండా తినేసినారండి ఇంట్లో అందరూ. అంత చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా స్పెషల్గా అనిపించింది నాకు కూడా. ఎలా అంటే ఎగ్గుని మనము ఆమ్లెట్లా వేసుకోకుండా ఈ కర్రీలో టమాటాతో కర్రీలో వేసుకుంటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. సో దానికోసం కావాల్సిన పదార్థాలు ఏవో చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ 4 తీసుకున్నాము. ఆనియన్స్, టమాటాస్, తర్వాత చికెన్ మసాలా లైట్గా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నాము. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, తర్వాత బిర్యానీ మసాలాలు మొత్తము, కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. జస్ట్ ఎలా ఉంటుందంటే మనము ఏదైనా హాట్గా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు హోటల్ దాకా పోనవసరకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం ఆమ్లెట్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా ఎగ్స్ మొత్తం వేసుకొని కొంచెం పసుపు, కారం వేసుకున్న తర్వాత మేము ఏం చేసామంటే ఇక్కడ వితౌట్ ఆయిల్ తోటి ఆమ్లెట్ లాగా ఇక్కడ మేము రైస్ కుక్కర్లో వేసుకున్నామండి. ఇట్లా ప్లేట్ పెట్టేసి దానిపైన మొత్తము మనము ఈ ఎగ్గుని వేసేసుకున్నాం అనమాట ఆమ్లెట్ లాగా. దాన్ని లైట్గా కొంచెం వేడి చేసుకున్నాం అంతే. కుక్కర్లో పెట్టేస్తే దాని టైం లోపల అది అయిపోతుంది అనమాట. అలాగా చేసుకునేటప్పుడు తర్వాత టమాటాస్ మొత్తం ఎన్ని కావాలో తీసుకున్నాం కదా, ఆ టమాటాస్ అన్నీ మొత్తము ప్యూర్ లాగా ఇట్లా చేసుకున్నాం అనమాట. మిక్సీ గ్రైండర్లో వేసేసుకుంటే మొత్తం టమాటాస్ మొత్తం బాగా ప్యూర్ అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి ఎగ్ ఎలాగా పొంగిపోతుంది అనమాట దాంట్లో. తర్వాత వచ్చేసి ఇక్కడ లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్లో లైట్గా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, జీరా, తర్వాత కొంచెం చెక్క, లవంగాలు అన్నీ వేసుకునేసి కొంచెము దూరగా వేయించుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ కూడా ఉంటుంది, బాగుంటుంది టమాటా కర్రీలో కూడా. సో కారం లైట్గా వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా జస్ట్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కొంచెం వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత ఆనియన్స్ అండి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఆమ్లెట్ రెడీ అయిపోయిందంట. వితౌట్ ఆయిల్ అంత పఫీలాగా వచ్చేస్తుంది అనమాట ఎగ్ అలాగా. సో తర్వాత ఇక్కడ కొంచెము కొత్తిమీర కూడా వేసేసుకొని కొత్తిమీర, అల్లం పేస్ట్ వేసుకొని మొత్తము ఇక్కడ కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయల్ని. తర్వాత ఈ టమాటా ప్యూరీ మొత్తం వేసేసుకొని చిన్న సన్నని మంట పైన ఇలాగా మొత్తము దాన్ని బాగా మగబెట్టుకోవాలన్నమాట కర్రీ మొత్తం. తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్ ఆమ్లెట్లో వేసుకుంటాం కాబట్టి అది అక్కడ సరిపోతుంది. ఇది వచ్చేసి కర్రీలోకి అనమాట. సో లైట్గా తగినంత వేసుకుంటే సరిపోతుంది. టమాటా కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ పఫీ ఉంటుంది కదా, దీన్ని వచ్చేసి మొత్తము పీసెస్గా కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్ ఆమ్లెట్ మొత్తం చాలా బాగా వచ్చిందండి. అసలు ఇలాగ చేస్తారని కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అక్క చాలా బాగా ప్రిపేర్ చేసింది. సో ఇక్కడ చూస్తే దాన్ని పీసెస్గా కట్ చేసుకున్నాం అనమాట. ఆయిల్ లేకుండా ఎవరైనా ఆమ్లెట్ ఇలా తినాలి అనుకున్నప్పుడు ఇలా ఒక అంటే సపరేట్గా ఇలా ట్రై చేసుకోవచ్చు. కర్రీలో కాకపోయినా మనం పప్పులోకి కానీ ఏదైనా రసంలోకి కానీ ఈ ఆమ్లెట్ అనేది చాలా హెల్తీగా అనిపిస్తుంది అనమాట, వితౌట్ ఆయిల్ కదా. తర్వాత బాగా పొంగిపోయింది అనమాట. జస్ట్ ఆ వేడి నీటి ఆవిరికే బాగా ఉడికిపోయింది అనమాట ఎగ్ మొత్తము. చాలా బాగా అనిపించింది. సో ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఈ పీస్ ఎంత బాగా వచ్చిందంటే జస్ట్ లైక్ పన్నీర్ లాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ పన్నీర్ పీసెస్ ఉంటాయి కదా, అలాగా అనిపించింది అన్నమాట నాకు. చూడండి బ్రెడ్ టైప్ ఎంత బాగా వచ్చిందంటే ఆమ్లెట్ అలాగా వచ్చింది. సో ఈ పీసెస్ అన్నీ కూడా మనము ఇప్పుడు ఈ కర్రీలో వేసేసుకోవాలి. ఇక్కడ మొత్తం టమాటాలు మొత్తం బాగా ఉడికించిన తర్వాత మొత్తం మనము ఈ ఎగ్ మొత్తం వేసేసుకొని జస్ట్ కలిపేసుకోవడం అంతే. జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ మొత్తము. తర్వాత కొంచెం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఎగ్లో మనం ఇంకేదైనా వెరైటీగా చేసుకోవాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మా ఇంట్లో కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్ మసాలా పఫ్ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ట్రై చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దండి. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా అనిపించింది. సో ఎలాగైనా తినేసేయచ్చు అంటే సూపర్ టేస్టీగా ఉంది.